నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోరు కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హరిత, నేను అనుశ్రీ. ప్రతిపక్షాలకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక అధికారం కోసం తోడేళ్ల గుంపులా వస్తున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. కూటమి పేరుతో ఎన్నికలకు వస్తున్న పార్టీలను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు 99% నెరవేర్చామని, ఇంటింటికి వెళ్లి ఓటు అడిగే నైతిక హక్కు వైఎస్ఆర్సీపీకే ఉందన్నారు. లంచాలు వివక్ష లేని 5 ఏళ్ల తన పాలనలో 2,70,000 కోట్లు పేదల ఖాతాలో జమ చేశామని చెప్పారు. చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం కూడా గుర్తుకు రాదని, వైఎస్ జగన్ పేరు చెబితే సంక్షేమం అభివృద్ధి గుర్తుకు వస్తాయని వివరించారు. సంక్షేమ అభివృద్ధి పథకాలను అడ్డుకునే వారిని ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. 66 లక్షల మంది పేదలకు నష్టం కలిగించేలా చంద్రబాబు తన మనుషుల చేత ఫిర్యాదు చేసి పింఛన్లు ఆపే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. మేలు చేస్తున్న వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేసేందుకు కుట్ర పన్నారని ధ్వజమెత్తారు. ఈ ఎన్నికల్లో మనం పోరాడుతున్నది ఎవరితో తెలుసా? మోసాలే అలవాటుగా, అబద్ధాలే పునాదులుగా చేసుకున్న ఓ జిత్తుల మారి పొత్తుల ముఠాతో ఈరోజు మనం యుద్ధం చేస్తా ఉన్నాం. ఆ ముఠా నాయకుడు, ఆయన పేరు నారా చంద్రబాబు నాయుడు. మీరంతా అరుంధతి సినిమా చూసారా? అరుంధతి సినిమా చూసారా? ఆ అరుంధతి సినిమాలో సమాధిలో నుంచి లేచిన పశుపతిలాగా ఇప్పుడు అధికారం కోసం చంద్రబాబు నాయుడు అనే పశుపతి 5 ఏళ్ల తర్వాత లేచి వచ్చి వదల బొమ్మాలి వదల అంటూ పేదల రక్తం పీల్చేందుకు ముఖ్యమంత్రి కుర్చీని చూసి కేకలు పెడతా ఉన్నాడు ఈ పశుపతి. మరి వదల బొమ్మాలి అనంటూ మళ్ళీ పేదల రక్తం పీల్చేందుకు ఈ పశుపతిని ఏ ఒక్కరైనా కూడా నమ్మవచ్చా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. 2 చేతుల పైకి నమ్మిన వారిని నట్టేట ముంచి అధికారం ఎలాగైనా దక్కించుకోవాలని, మరోసారి మన రాష్ట్రాన్ని దోచుకోవాలని బాబు ప్లాను. దోచుకున్నది ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఈ మనిషికి అధికారం కావాల్సింది ప్రజలకు మంచి చేయడం కోసం కాదు, ప్రజల గుండెల్లో నిలిచిపోవడానికి కోసం కాదు. కేవలం వీళ్ళకి అధికారం కావాల్సింది దోచుకోవడం కోసం, దోచుకున్నది పంచుకోవడం కోసం. దీనికి వీళ్ళకి అధికారం కావాలి. మరి ఇలాంటి బాబును, ఇలాంటి కూటమికి బుద్ధి చెప్పాలా వద్దా అని అడుగుతా ఉన్నాను. ఈ చంద్రబాబు నాయుడు గారి మనిషి ఈ నిమ్మగడ్డ రమేష్ చేత తానే ఫిర్యాదు చేయించి, అది ఎవరి మీద చేయించాడో తెలుసా? జగన్ మీద కాదు. జగన్ను నేరుగా కొట్టలేడు కాబట్టి ఎవరికి నష్టం జరుగుతుందని కూడా ఆలోచన చేయాల. 66 లక్షల మంది పేదలకు నష్టం కలిగిస్తా ఉన్నా కూడా కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేదు. పేదవాడికి నష్టం జరుగుతూ ఉంది, అవ్వలకు నష్టం జరుగుతూ ఉంది. నడవలేని వయసులో ఉన్న ఆ అవ్వలకు చేతనైతే ఇంటికెళ్ళి తోడుగా ఉండి ఇప్పించే కార్యక్రమంలో శభాషం చెప్పాల్సింది పోయి ఆ వాలంటీర్ వ్యవస్థనే ఏకంగా రద్దు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాడు అని అంటే, ఇలాంటి మనిషిని ఏమనాలి అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా.
ఆయన సినీ హీరో కాదు, లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరబ్బా అని కిక్కిచ్చే సినిమా డైలాగులు చెప్పరు. ఇక చంద్రబాబులా 14 ఏళ్లు సీఎంగానూ చేయలేదు. ఆ విధంగా ముందుకెళ్లదామని అమలు కాని హామీలు ఇవ్వలేదు. కానీ 5 ఏళ్లలో చెప్పిందే చేస్తాను, చేసిందే చెప్తానంటూ మాట ఇచ్చాడు. ఇచ్చిన ఆ మాట ప్రకారం నడిచారు. ఆ ఫలితమే ఈ జనాదరణ. అది లేదు, ఆది లేదు, అంతం లేదు. ఈ రాష్ట్రమంతా జగన్ నినాదమేనంటూ సాగుతున్న మేమంతా సిద్ధం బస్సు యాత్రలో అంతులేని ప్రజాభిమానానికి జయహో అనాల్సిందే. చెట్ల మీద జనమే, రోడ్ల మీద జనమే, బిల్డింగుల మీద జనమే, నలుదిక్కులా ఎటు చూసినా కిక్కిరిసిన జనంతో సీఎం వైఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర విజయవంతంగా సాగుతోంది. అన్నమయ్య జిల్లా యాత్రకు ప్రజల నుంచి ఎలాంటి ఆదరణ లభిస్తోందో చెప్పడానికి ఈ సన్నివేశాలు చాలు. పొలిటికల్ ర్యాలీలు, ఈవెంట్లలో చిన్నారులను చూడటం చాలా అరుదు. కానీ ఏ సీఎం చేయని విధంగా విద్యా వ్యవస్థలో తెచ్చిన మార్పులతో ఈ చిన్నారులంతా జగన్ మామయ్య కోసం ఎండను సైతం లెక్క చేయకుండా ఎదురు చూడటమే కాదు, మాట్లాడాలని పరితపిస్తున్నారు. ఇక పండు ముసలివారు సైతం సీఎం జగన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఇవ్వని విధంగా ప్రతి నెల 1వ తేదీనే జీతం ఇస్తున్నట్లు మాకు పెన్షన్ ఇచ్చి ఆదుకుంటున్నాడని వృద్ధులు ఆనందంగా చెబుతున్నారు. ఆ ఆనందాన్ని స్వయంగా జగన్ కి చూపించాలన్న తపనతో ఇలా వైసీపీ జెండాలు ఎగరేస్తూ కొందరు, దండాలు పెట్టి మరికొందరు అభిమానాన్ని చూపించారు. ఇక కుర్రాళ్ల సంగతైతే చెప్పాల్సిన పని లేదు. విద్యా దీవెనతో మంచి చదువులు అందిస్తోన్న జగన్ కి ఇలా డాన్సులతో కృతజ్ఞతలు చెబుతున్నారు. సంక్షేమ పథకాలతో నిరుపేదలను కష్టాల నుంచి బయటపడేస్తోన్న సీఎం జగన్ కు కష్టంలో ఉన్న వారి మనసును తెలుసుకోవడం పెద్ద విషయం కాదు. అలా బస్సు వెంట పరుగులు తీస్తోన్న ఓ ముస్లిం సోదరుణ్ణి గమనించిన సీఎం జగన్ బస్సు ఆపి మరీ ఆయన్ను పలకరించి కష్టం తెలుసుకున్నారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు మంచి చేస్తే వాళ్లు గుండెల్లో పెట్టుకుంటారు అనడానికి మేమంతా సిద్ధం బస్సు యాత్రకు వస్తోన్న జనాదరణే ఉదాహరణంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మదనపల్లె బహిరంగ సభ సక్సెస్ అవటంపై సీఎం జగన్ ట్విట్టర్ వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నారు. మనందరి ప్రభుత్వం ఈ 5 ఏళ్లలో ఇంటింటికి చేసిన మంచికి మద్దతు తెలుపుతూ తరలివచ్చిన సమర యోధుల సముద్రం మదనపల్లెలో కనిపించిందన్నారు సీఎం జగన్. మరో 6 వారాల్లో పేదల పక్షాన, పేదల భవిష్యత్తు కోసం జరగబోయే యుద్ధంలో గెలుపు కోసం తాను సిద్ధం అన్నారు. ప్రజలంతా సిద్ధమా అని ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సీపీ మేమంతా సిద్ధం బస్సు యాత్రకు కుంభమేళాను తలపిస్తూ జనం పోటెత్తుతున్నారు. సంక్షేమ రథ సారథి వైఎస్ జగన్ కు అడుగడుగున నీరాజనాలు పలుకుతున్నారు. రేపు మేమంతా సిద్ధం బస్సు యాత్ర రేపు అన్నమయ్య జిల్లా అమ్మగారిపల్లె నుంచి ప్రారంభం కానుంది. సదుం, కల్లూరు, దామల చెరువు, తలుపులపల్లె మీదుగా తేనెపల్లి, రంగపేట క్రాస్ మీదుగా పూతలపట్టు చేరుకోనుంది బస్సు యాత్ర. సాయంత్రం పూతలపట్టు బైపాస్ వద్ద బహిరంగ సభలో ప్రసంగించనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అనంతరం పి కొత్తకోట, పాకాల క్రాస్, గదంకి, పనపాకం, ముంగిలిపట్టు, మామండూరు, ఐతేపల్లి క్రాస్, చంద్రగిరి క్రాస్, రేణిగుంట మీదుగా గురవరాజుపల్లెకు చేరుకోనుంది మేమంతా సిద్ధం యాత్ర. రాత్రికి గురవరాజుపల్లెలో సీఎం వైఎస్ జగన్ బస చేయనున్నారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలసిల రఘురాం వెల్లడించారు. వాలంటీర్లు పెన్షన్ పంపిణీ చేయకుండా కేంద్ర ఎన్నికల సంఘం విధించిన నిషేధంపై ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైంది. సీఈసీ ఉత్తర్వులు రద్దు చేయాలంటూ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు 3 పింఛన్దారులు. కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులను రద్దు చేయాలని ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో కోరారు. సచివాలయాలకు వెళ్లి పెన్షన్ తీసుకోవడం కష్టతరంగా మారిందని, వెంటనే ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకునేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలన్నారు. రాజకీయ ప్రయోజనాలను ఆశించే సిటిజన్ ఫర్ డెమోక్రసీ వాలంటీర్లపై ఫిర్యాదు చేసిందన్నారు లబ్ధిదారులు. ఈ పిల్ను అత్యవసరంగా విచారించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని అభ్యర్థించారు లబ్ధిదారుల తరఫున న్యాయవాది. దీంతో ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై రేపు విచారణ చేస్తామని ధర్మాసనం తెలిపింది.
ఏపీలో రేపటి నుంచి పెన్షన్ల పంపిణీ జరగనుంది. రేపటి నుంచి ఈ నెల 6 వరకు పెన్షన్స్ పంపిణీ చేస్తారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలను జారీ చేసింది. సిబ్బంది కొరత కారణంగా 2 కేటగిరీలుగా పెన్షన్ల పంపిణీ జరగనుంది. దివ్యాంగులు, రోగులకు ఇంటి దగ్గరే పెన్షన్ అందించనున్నారు అటు అధికారులు. మిగతా వారికి గ్రామ, వార్డు సచివాలయాల్లో పంపిణీ చేయనున్నారు. రేపటి నుంచి పెన్షన్ల పంపిణీ నేపథ్యంలో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సచివాలయాలు పనిచేయనున్నాయి. వాలంటీర్ల వ్యవస్థను ధ్వంసం చేసేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని మంత్రి మేరుగ నాగార్జున ఫైర్ అయ్యారు. తన చర్యతో చంద్రబాబు వృద్ధులు, వికలాంగులను తీవ్రంగా ఇబ్బందులు పెట్టారని మండిపడ్డారు. పేదలకు సాయం చేయనీయకుండా చేశారని అన్నారు. ఇంత బరితెగింపు రాజకీయాలు ఎప్పుడూ చూడలేదన్నారు. ఒక వాలంటరీ వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారు పెడితే ఆ వ్యవస్థనే అపహాస్యం చేసే విధంగా, ఆ వ్యవస్థ అనేది ఈరోజు పెన్షన్లు పంచకూడదు అని చెప్పేసి నీ బంధువు ద్వారా నువ్వు కోర్టులకు వెళ్ళేసి కమిషన్ల దగ్గరికి వెళ్ళి ఎలక్షన్ కమిషన్ చెప్పి ఆ ప్రాసెస్ను ఆపించావంటే ఎంత దిగజారేవో చంద్రబాబు నువ్వు అర్థం చేసుకోమని అడుగుతా ఉన్నా. టీడీపీ నేత సుజనా చౌదరిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు ఎంపీ కేసినేని నాని. లోకేష్ కాళ్లు పట్టుకుని మైనారిటీలను, బీసీలను మోసం చేస్తూ బీజేపీ టికెట్ కొనుక్కున్న వ్యక్తి సుజనా చౌదరి అని విమర్శించారు. తన గురించి మాట్లాడితే సుజనా చౌదరి 25 ఏళ్ల చరిత్ర బయటకు తీస్తానంటూ హెచ్చరించారు. ఎంపీగా ఉన్నన్ని రోజులు రాష్ట్రానికి సుజనా చౌదరి చేసిందేమీ లేదన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సీఎం జగన్ సంస్కరణలు అమలు చేస్తున్నారన్నారు. విజయవాడలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కేసినేని నాని 5 ఏళ్లుగా సీఎం జగన్ అమలు చేస్తూ ఉన్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. కేసినేని నాని నాకు ఇక్కడ సందులు తెలియవు అంటున్నాడు, గొంతులు తెలియవు అంటున్నాడు, ఢిల్లీ నుంచి దిగాను అంటున్నాడు. నేను జీపీఎస్ ద్వారా నేను తెలుసుకున్నాను, టెక్నాలజీ బాగా వాడతాను నేనని చెప్తా ఉన్నాడు. ఇవాళ కాకపోతే ఇక్కడ ప్రెసిడెంట్ అంటే నీలాంటి రాబర్ట్లను అన్నింటినీ క్రియేట్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో సేమ్ టు సేమ్ సుజనా చౌదరి లాగా ఉండే రాబర్ట్లను క్రియేట్ చేసి ఇంటింటికి పంపితే నమ్మే పరిస్థితి లేదు. 2014లోనే నువ్వు చంద్రబాబు నాయుడు బ్రోకర్గా నన్ను ఈస్ట్ ఎమ్మెల్యేకి వెళ్ళమంటే నాది ఎమ్మెల్యే స్థాయి కాదు, నేను ఎంపీ అయితేనే ఈ నగరానికి నేను బాగు చేసుకోగలనని చెప్పి ఇవాళ నేను బాగు చేసుకున్నాను. నగరాన్ని 2 సార్లు ఎంపీ చేశారు ప్రజలు. దిగజారింది నువ్వు. కృష్ణా జిల్లా అవనిగడ్డ జనసేనలో టికెట్ చిచ్చు రగిలింది. టీడీపీ నేత మండలి బుద్ధప్రసాద్ నిన్న జనసేనలో చేరగా జనసేన తరఫున పోటీ చేస్తున్నట్లుగా ఆయన ప్రకటించుకున్నారు. బుద్ధప్రసాద్ ప్రకటనపై జనసేన శ్రేణులు భగ్గుమంటున్నాయి. బుద్ధప్రసాద్ నాయకత్వాన్ని అంగీకరించేది లేదని స్పష్టం చేస్తున్నాయి. అటు టికెట్ ఆశించి భంగపడ్డ జనసేన నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. జనసేనలో కష్టపడిన వారికి సీట్ ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. పవన్ కళ్యాణ్ నిర్ణయంపై జనసేన శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓటమి భయంతో టీడీపీ గుండాలు రెచ్చిపోతున్నారు. ప్రచారంలో దూసుకుపోతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులపై కవ్వింపు చర్యలకు దిగుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ప్రశాంతంగా ఎన్నికల ప్రచారం చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలపై టీడీపీ రౌడీలు దాడి చేశారు. కులం పేరుతో దూషిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఉద్దేశపూర్వకంగా వారిపై దాడికి దిగారు. ఈ ఘటనలో 2 కార్యకర్తలకు గాయాలయ్యాయి. దీంతో వారిని నందిగామ ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ కార్యకర్తలను ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ పరామర్శించారు. దాడికి పాల్పడ్డ టీడీపీ గుండాలను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఫ్రీ సింబల్ గా గాజు గ్లాస్ గుర్తును ప్రకటించింది. గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలో గుర్తింపు లేని పార్టీల జాబితాను విడుదల చేసింది ఈసీ. ఇందులో కేవలం రిజిస్టర్డ్ పార్టీగా జనసేనను ప్రకటించింది. ఈసీ నోటిఫికేషన్ ప్రకారం ఏపీ సీఈఓ గెజెట్ నోటిఫికేషన్ విడుదలైంది. అయితే ఫ్రీ సింబల్స్ జాబితాలో గ్లాస్ గుర్తును ప్రకటించారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులపై ఈనాడు అసత్య కథనాలపై మండిపడ్డారు ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి. ఈనాడు కథనాలపై ఈసీకి ఫిర్యాదు చేస్తామన్నారు. ఉద్యోగ సమస్యలు చర్చించడం తప్పేలా అవుతుందని ప్రశ్నించారు. ఉద్యోగులను కలవడం, వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం, అవన్నీ మళ్ళీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం ఇవన్నీ నిరంతరంగా జరుగుతూ ఉండే పరిణామాలే. కానీ ఇప్పుడు ఎన్నికల దృష్టిలో పెట్టుకొని మేము ఉద్యోగులను కలిసి ఎన్నికల ప్రచారం చేస్తున్నామని చెప్పి తప్పుడు కథనాలు రాయడం అది నిజంగా కరెక్ట్ కాదు. మేము ఎలక్షన్ కమిషన్ కూడా కలిసి దాని మీద మేము ఉద్యోగుల అభిప్రాయం కూడా గౌరవించాలని చెప్పి కోరుతాం.
ఈ నెల 6న తుక్కుగూడ సభలో ఏఐసిసి మేనిఫెస్టో విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తుక్కుగూడలో కాంగ్రెస్ బహిరంగ సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. సభకు రాహుల్, ప్రియాంక గాంధీ అగ్రనేతలు హాజరవుతారని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో మేము ఏదైనా కార్యక్రమానికి పిలుపునిస్తే అరెస్టులు చేసేవారని, కానీ కేసీఆర్ జిల్లాల పర్యటనకు అన్ని ఏర్పాట్లు మేమే చేశామన్నారు. మేము తలచుకుంటే నువ్వు బయటకు వెళ్లేవాడివా అని కేసీఆర్ను ఉద్దేశించి ప్రశ్నించారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎక్కడికైనా వెళ్ళని, ప్రజల్ని కలవని, ప్రజా సమస్యల మీద మొదటిసారి బయటకు వచ్చిండు. కనీసం ఇట్లనే ఆయన పాపాలు అడుక్కుంటాడేమో అని చెప్పి అన్ని ఏర్పాట్లు మా మంత్రివర్గం ఏర్పాటు చేసింది. ప్రతి క్షణం నేను ఎక్కడ కూడా ప్రతిపక్ష నాయకుడికి ఇబ్బంది కలగొద్దని మా పోలీస్ అధికారులకు సూచనలు చేసుకుంటూ ఆయన పర్యటన అంతా జరగనిచ్చిన. ఒకవేళ మేమే అనుకుంటే నువ్వు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తుంటావా చంద్రశేఖరరావు? 10 ఏళ్లలో మల్కాజ్గిరికి బీజేపీ ఏం చేసిందో చెప్పాలన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మల్కాజ్గిరి బీఆర్ఎస్ పార్లమెంటు సన్నాహక సమావేశానికి హాజరైన ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. బీజేపీ ఈ నియోజకవర్గానికి ఏం చేసిందని ఈటెల రాజేందర్ ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. ఇక కాంగ్రెస్ కు ఒక్క ఓటు వేసినా అది బీజేపీకే వెళుతుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మోదీ కోసం పనిచేస్తున్నారో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నారో అర్థం కావటం లేదన్నారు. రాహుల్ గాంధీ మోదీని చోర్ అంటుంటే రేవంత్ మాత్రం మోదీ తన భాయ్ అంటూ చెప్తున్నాడని ఎద్దేవా చేశారు. ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారు ఎవరి కోసం పనిచేస్తుండో నాకైతే అర్థమైతలేదు. పైననేమో రాహుల్ గాంధీ పాపం ఆయన కాలికి బల్పం కట్టుకొని తిరుగుతున్నాడు, దేశం మీద వాడి భారత్ జోడో అని తిరుగుతున్నాడు. ఆయన ఏమంటున్నాడు? చౌకీదార్ చోర్ హై అంటుండు. చౌకీదార్ ఎవరు? మోడీ చోర్ హై అని రాహుల్ గాంధీ అంటాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమంటుండు? నై చోర్ నీ హమారే బడే బాయి హై. కరీంనగర్లో బండి సంజయ్ రైతు దీక్ష ముగిసింది. రైతులకు 2 లక్షల రుణమాఫీ, పంట నష్ట పరిహారం ఇవ్వాలంటూ బీజేపీ శ్రేణులతో కలిసి ఆయన దీక్ష చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరును తప్పుబట్టారు బండి సంజయ్. 6 గ్యారంటీల అమలులో ఎందుకు జాప్యం జరుగుతోందని ప్రశ్నించారు. కరువు, అకాల వర్షాలతో నష్టపోయిన పంటలకు వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు బండి. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 100 రోజుల పాటు హామీలు నెరవేర్స్తామని చెప్పి రైతులకు అనేక హామీలు ఇచ్చేది. కనీసం ఆ హామీలను పట్టించుకోకుండా 100 రోజులు పూర్తయిన వెంటనే ఒక్కొక్క మంత్రి ఒక్కో రకంగా, ఒక్కొక్క కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా ఒక సెక్షన్ మీడియాను మేనేజ్ చేసి ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ప్రజలను నమ్మించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనాలు బయటకొస్తున్నాయి. ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. భుజంగరావు తిరుపతన్న రిమాండ్ రిపోర్టులో కీలక వివరాలు వెల్లడించారు. ప్రణీత్ రావు మొదట సహకరించకపోయినప్పటికీ తర్వాత వివరాలు వెల్లడించారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. హార్డ్ డిస్కులు డిసెంబర్ 4న మూసీలో పడేసినట్లుగా ప్రణీత్ రావు చెప్పినట్లుగా రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. నాగోలు వద్ద మూసీ నదిలో హార్డ్ డిస్క్ శకలాలను బయటకు తీశారు. ప్రణీత్ రావును మూసీ వద్దకు తీసుకువెళ్లి శకలాలను గుర్తించారు పోలీసులు. మూసీ నదిలో 5 ధ్వంసమైన హార్డ్ డిస్క్ కేసులో కట్టర్తో కట్ చేసిన 9 హార్డ్ డిస్క్ ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. అటు ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారంతో ఎస్ఐబి కార్యాలయంలోనూ పలు ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఎస్ఐబి కార్యాలయంలో 12 కంప్యూటర్లు, 7 సిపియులు, 1 ల్యాప్టాప్, మానిటర్, పవర్ కేబుల్లను స్వాధీనం చేసుకున్నారు. ఎలక్ట్రీషియన్ గదిలో ముక్కలైన హార్డ్ డిస్క్ పొడిని స్వాధీనం చేసుకున్నారు. పాక్షికంగా కాలిన డాక్యుమెంట్లు, స్పైరల్ బైండింగ్లను స్వాధీనం చేసుకున్నారు. భూ కబ్జా కేసులో మాజీ సీఎం కేసీఆర్ సోదరుని కుమారుడు కల్వకుంట్ల కన్నారావును పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మన్నెగూడలో 2 ఎకరాల భూమి కబ్జాకు కన్నారావు ప్రయత్నించారు. దీనికి సంబంధించి కన్నారావుతో పాటు 38 మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. కన్నారావు కోసం లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అయితే 2 సార్లు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించగా హైకోర్టు తిరస్కరించింది. బాలానగర్ పిఎస్ పరిధిలో అడ్వకేట్ను కలిసేందుకు వచ్చిన కన్నారావును పోలీసులు అరెస్ట్ చేశారు. జాతీయ వార్తల్లోకి వెళదాం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు ప్రధాని నరేంద్ర మోదీ. దేశం అట్టుడుకుతోందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అసలు అదేం భాష అని విమర్శించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరాఖండ్లోని రుద్రపూర్లో జరిగిన బీజేపీ ర్యాలీలో మాట్లాడారు ప్రధాని మోదీ. అవినీతి పరుల రక్షణే విపక్ష కూటమి ప్రధాన అజెండా అని ధ్వజమెత్తారు. ఎన్డీఏ 3.0లో అవినీతి పరులపై మరిన్ని కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు ప్రధాని మోదీ.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆప్ నాయకుడు సంజయ్ సింగ్ కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. సంజయ్ సింగ్ కు బెయిల్ మంజూరు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితంగా 6 నెలల తర్వాత ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. అంతకుముందు సంజయ్ సింగ్ బెయిల్ పిటిషన్ పై విచారణ జరగా సంజయ్ కు బెయిల్ మంజూరు చేయడంపై తమకు అభ్యంతరం లేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సుప్రీంకు తెలిపింది. దీంతో జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ పిబి వరాలే నేతృత్వంలో ధర్మాసనం ఆయనకు బెయిల్ ను మంజూరు చేసింది. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్స్ లాభాల జోరుకు బ్రేక్ పడింది. 3 రోజుల పాటు వరుసగా లాభపడిన సూచీలు ఇవాళ ట్రేడింగ్ లో నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 111 పాయింట్లు నష్టపోయి 74,022 పాయింట్ల దగ్గర ముగిసింది. నిఫ్టీ కూడా స్వల్ప నష్టాలను చవిచూస్తుంది. 9 పాయింట్లు కోల్పోయి 22,453 పాయింట్ల దగ్గర ముగిసింది. కోటక్ మహీంద్రా, హెచ్సిఎల్ టెక్నాలజీ, ఐసిఐసిఐ బ్యాంక్, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్ షేర్లు నష్టపోయాయి. ఇక మహీంద్రా అండ్ మహీంద్రా, నెస్లే ఇండియా, టాటా మోటార్స్, ఎస్బీఐ, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి. బంగారం ప్రియులకు పసిడి ధరలు దడ పుట్టిస్తున్నాయి. ఒక్కసారిగా బంగారం ధరలు కొండెక్కాయి. రికార్డు స్థాయిలో ధరలు పెరిగి సామాన్యులకు అందనంత ఎత్తుకు వెళ్లాయి. బంగారం ధరలు తారాజువ్వలాగా పైకి చేరుతున్నాయి. 2024 ప్రారంభంలో కొంత తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు ఏప్రిల్ ప్రారంభంలోనే ఏకంగా 70,000 రూపాయలకు చేరువయ్యాయి. హైదరాబాద్, విజయవాడలో మాత్రమే కాకుండా గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో నిన్న 1 తులం 22 క్యారెట్ల బంగారం ధర 63,350 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల బంగారం 69,110 రూపాయలుగా ఉండింది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 64,300 రూపాయలు కాగా 24 క్యారెట్ల బంగారం 70,150 రూపాయలుగా ఉంది. దేశ రాజధాని నగరం ఢిల్లీలో కూడా బంగారం ధరలు భారీగానే పెరిగాయి. 22 క్యారెట్ల పసిడి ధరలు 63,500 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల ధర 69,260 రూపాయలకు చేరింది. ఇక బంగారం ధరలు మాత్రమే కాకుండా వెండి ధరలు కూడా అమాంతం పెరుగుతూనే ఉన్నాయి. కేజీ వెండి ధర 79,000 రూపాయలు ఉంది. రాబోయే రోజుల్లో బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అటు నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తమ కార్యకలాపాలను తగ్గించుకోవడంపై విస్తారా ఎయిర్లైన్స్ ను కేంద్రం వివరణ కోరింది. వారం రోజుల్లో దాదాపు 100కు పైగా సర్వీసులను రద్దు చేయడానికి గల కారణాలను వెల్లడించాలంటూ నోటీసులు జారీ చేసింది. ప్రయాణికుల ఇబ్బందులను పరిష్కరించడానికి ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నారో తెలియజేయాలని విస్తారా యాజమాన్యాన్ని కోరింది కేంద్ర పౌర విమానయాన శాఖ. మరోవైపు డీజీసీఏ సైతం ఈ వ్యవహారంపై స్పందించింది. సర్వీసుల రద్దు ఆలస్యంపై రోజువారీ నివేదికను సమర్పించాలని ఆదేశించింది. పైలట్లు, ఫస్ట్ ఆఫీసర్స్ అందుబాటులో లేకపోవడంతో తమ విమాన కార్యకలాపాలను తాత్కాలికంగా తగ్గించుకోనున్నట్లుగా నిన్న ప్రకటన జారీ చేసింది విస్తారా ఎయిర్లైన్స్ సంస్థ. వెదర్ అప్డేట్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు సుర్రుమంటున్నాడు. నిప్పుల వర్షాన్ని కురిపిస్తున్నాడు. పగటి ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో నమోదవుతున్నాయి. దీంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెరిగిన ఎండలకు తోడు వడగాల్పులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. తెలంగాణలో ఎండల తీవ్రత మరింత పెరిగింది. అటు ఏపీలోని ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. నిత్యం పర్యాటకులతో రద్దీగా ఉండే విశాఖ నగరంపై ఎండల ఎఫెక్ట్ తీవ్రంగా కనిపిస్తోంది. టెంపరేచర్స్ విపరీతంగా పెరిగిపోవడంతో ప్రజలు బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. పెరిగిన ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. సినీ విశేషాల సమాహారం స్క్రీన్ 90 ఇప్పుడు చూద్దాం. అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో రూపొందుతున్న పుష్ప 2 టీజర్ రిలీజ్ డేట్ వచ్చింది. బన్నీ పుట్టినరోజు 8వ తారీఖున విడుదల ఫిక్స్ అయింది. టిల్లు స్క్వేర్ మూవీ మంచి వసూలు రాబడుతోంది. నార్త్ అమెరికాలో 2 మిలియన్ల క్రాస్ చేసింది. షాహిద్ కపూర్, కరీనా కపూర్ జంటగా నటించిన జబ్ వి మెట్ మూవీ మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ రాబోతుందట. విజయ్ యాంటోనీ హీరోగా నటించిన లవ్ గురు మూవీ నుండి స్నీక్ పీక్ విడుదలైంది. వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో రూపొందుతున్న మూవీ ఉగాది పండుగ రోజున ప్రారంభం కాబోతుందట.
బుచ్చిబాబు రామ్ చరణ్ కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీలో రామ్ చరణ్ తాతయ్య పాత్రలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటించబోతున్నాడట. సి సుందర్ దర్శకత్వంలో రాశి ఖన్నా, తమన్నా ప్రధాన పాత్రలో నటించిన అరుణ్మనై 4 ఏప్రిల్ 26న థియేటర్స్ లోకి రాబోతోంది. ఇవి నాన్ స్టాప్ 9 PM న్యూస్ డీటెయిల్స్.